అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటికే 3 జాబితాలు విడుదల కాగా పండగ తర్వాత మరొక లిస్ట్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉండడంతో ఇంకెన్ని మార్పులు ఉంటాయి అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ మరింత దూకుడుగా వెళ్తోంది అధికార వైసీపీ. పండగకి కాస్త బ్రేక్ ఇచ్చినా మార్పులు చేర్పులు కొనసాగుతాయంటోంది. 1-2 రోజుల్లో 4వ జాబితా విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే 60 మంది దాకా ఇన్ఛార్జీల్ని మార్చిన వైసీపీ అధిష్టానం ఆ సంఖ్యను మరింత పెంచడంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు వైసీపీలో మార్పులు చేర్పులపై అసంతృప్త రాగాలు వినిపిస్తున్నా, నిరసనలు కంటిన్యూ అవుతున్నా హైకమాండ్ మాత్రం లెక్క చేయడం లేదు. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని, అప్పటి వరకు మరిన్ని మార్పులుంటాయని స్పష్టం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాను కూడా ఈసారి ఎంపీకి పోటీ చేయడం లేదని ప్రకటించారు వైవి. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే, లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా ఇష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. 4వ లిస్టులో ఎవరి పేరుంటుంది, ఎవరి పేరు మాయమవుతుందన్నదే నేతల్ని ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. మరోవైపు పలుచోట్ల అసంతృప్తులు తమ నిరసన తెలియజేస్తున్నారు. పెనమలూరులో కనిపించిన ఫ్లెక్సీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. కుట్రపూరితంగా ఓడిపోయే సీటుని జోగి రమేష్కి ఇచ్చారంటూ ఫ్లెక్సీలపై కనిపించిన రాతలు చర్చనీయాంశంగా మారాయి. నాన్ లోకల్ అంటూ అసమ్మత నేతలు పడమెట సురేష్, తుమ్మల చంద్రశేఖర్లు ఈ ఫ్లెక్సీలు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు పెనమలూరు టికెట్ మహిళకివ్వాలని కంకిపాడులోనూ ఫ్లెక్సీలు వెలియడం విశేషం.